ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని అన్నారు. పరిశ్రమలు పెట్టి యువత రాణించాలని పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికను ప్రారంభించి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సమ్మిట్ కు రాష్ట్ర నలుమూలల నుంచి 1500 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు మరోసారి నిర్దేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. 500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇప్పటికే విడుదల చేశామని, మరో 200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. అంటే వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మెటా, అమెజాన్, జోహో వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. యువతకు అవసరమైన అవకాశాలు కల్పిస్తామన్నారు. టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని జెట్ స్పీడ్తో అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ మా విజన్. ఎంఎస్ఎంఈలు పూర్తిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ సబ్మిట్ వేదిక నుంచి యువతకు ఉపయోగపడేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాం. ఇప్పుడే మీరు చూశారు, అనేక సంస్థలు, ఒక పక్క అమెజాన్, మెటా, అనేక సంస్థలతో ఒప్పందాలు చేశాం. దేశంలో ఉండే నాలెడ్జ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉండే సంస్థలంతా కూడా ఇక్కడ వచ్చి పనిచేసే అవకాశాలు ఇస్తున్నాం. ఈ ఒప్పందాలు కేవలం పెట్టుబడులకే పరిమితం కావు. ఇవి యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాభివృద్ధికి కొత్త దారులు చూపిస్తాయి. రాష్ట్రానికి 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాదు, పరిశ్రమల గ్రౌండింగ్ అయ్యేలా చూస్తున్నామని అన్నారు. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్నదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.